మీరందరూ తెలుసో తెలియకో మీ లైఫ్లో ఒక మంచి వాయిస్ డిసిషన్ తీసుకున్నారు బై క్లికింగ్ ఆన్ దిస్ పాడ్. ఇందులో వర్డ్స్ ఆర్ మీనింగ్స్ ఎవరిని ఉద్దేశించి కాదు. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ రైటింగ్స్ షేరింగ్ విత్ యూ ఆల్. సో ఈరోజు మనం జెండర్ పర్సనాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వరల్డ్లో ఎన్ని జెండర్స్ ఉన్నాయని సింపుల్ టర్మ్స్లో చెప్పుకుంటే ఓన్లీ 2, మేల్ అండ్ ఫీమేల్. అదే కాంప్లికేటెడ్గా అయితే దే ఆర్ సో మెనీ, లైక్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, లెస్బియన్, న్యూట్రల్, పాన్ జెండర్, థర్డ్ జెండర్, ఇలా చాలా. మన పాపులేషన్లో ఎక్కువ మేల్స్ ఫీమేల్సే కాబట్టి వి విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ దెమ్. మీరు క్వశ్చన్ చేయొచ్చు, దీంట్లో ఏముందిరా డిస్కస్ చేసుకోవడానికి, ఒకటి మేలు ఇంకోటి ఫీమేలు, అది చూస్తేనే చెప్పచ్చుగా అంటే నో. బాడీని చూసి జెండర్ చెప్పచ్చు కానీ పర్సనాలిటీని ఎగ్జామిన్ చేస్తేనే చెప్పగలుగుతాం. మేల్ జెండర్లో 2 పర్సనాలిటీస్ ఉంటాయి. వన్ ఈజ్ బాయ్, అదర్ ఈజ్ మెన్. అదే ఫీమేల్లో అయితే గర్ల్ అండ్ ఉమెన్. ఒరే తరుణ్, నీకు ఫ్యూజ్ పోయిందిరా. బాయ్ మెన్ అన్నా గర్ల్ ఉమెన్ అన్నా రెండు ఒకటే కదరా. బ్రోస్, ఏ సింగిల్ ఆర్గన్ కాల్డ్ డిక్ కెనాట్ డిసైడ్ వెదర్ వీ బిలాంగ్ టు బాయ్ ఆర్ మెన్. ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. ఈవెన్ ద డాగ్స్ క్యారీ డిక్, రైట్? దట్ డజంట్ మీన్ దే ఆర్ మెన్ టు. ఫైనల్లీ ఒక కుక్కే, మనిషి మనిషే. నౌ I will make this as 2 portions. First portionలో we will discuss about boys mindset and girls mindset, whereas in second portion about men and women mindset. వరల్డ్ పాపులేషన్లో 75% ఆఫ్ మేల్స్ బాయ్స్ మైండ్సెట్తోనే ఉంటారు. ఇలాంటి మైండ్సెట్ వల్లనే లైఫ్లో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటాము. వీళ్ళకు ఏజ్తో కంపారిజన్ ఉండదు. ముడ్డి కింద 40 వచ్చిన అదే అమ్మెచ్యూర్ బిహేవియరు, అదే సిల్లీ మాంకింగ్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళని చూసినప్పుడల్లా పక్కకి కూర పిల్ల బచ్చన ఇలా అనాలనిపిస్తుంది. బట్ వాడు మన అన్నో, కాలేజీలో సీనియరు, టీఏలో మేనేజరు మన ఏజ్ కన్నా ఎక్కువ ఉండడం వలన రెస్పెక్ట్ లైట్ తీసుకుంటుంటాం. బట్ దీస్ మైండ్ సెట్ పీపుల్ లిటరల్లీ మేక్ others' lives so miserable and so traumatic. ఈ బాయ్స్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. వీళ్ళ బ్రేకప్ టైమ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని, మామ అది నన్ను వదిలేసిందిరా, నన్ను మోసం చేసిందిరా, నా లైఫ్ మొత్తం ఊడిపోయిందిరా అని, ఆ అమ్మాయికి కూడా లైఫ్ ఉండకూడదని తనపై యాసిడ్ అటాక్స్, వీడియో క్లిప్పింగ్స్, మార్ఫింగ్స్ చేసి ఆ అమ్మాయి లైఫ్నే కాదు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం డిస్ట్రాయ్ చేశారు. సిల్లీ పీపుల్. వేరాస్ ఇన్ ఫీమేల్ పాపులేషన్లో వీళ్ళకు మెన్ పాపులేషన్ కన్నా మెచ్యూరిటీ థింకింగ్ త్వరగానే వస్తుంది లైఫ్లో. బట్ డ్యూ టు సమ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల, సొసైటీలో మేల్ డామినెన్స్ వల్ల దే హ్యావ్ అన్ఏబుల్ టు రేస్ దేర్ వాయిసెస్. బట్ ఫీమేల్ పాపులేషన్లో కూడా ఒక కేటగిరీ ఉంటుంది, గర్ల్స్ మైండ్ సెట్ అని. అది ఎలా ఉంటుందో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ గర్ల్స్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే దే జస్ట్ లివ్ ఇన్ ఏ ఫ్యాంటసీ డ్రామా వరల్డ్ దాన్ ఇన్ రియాలిటీ వరల్డ్. నువ్వే నా గ్రీకు వీరుడివిరా, నువ్వే నా కాలభైరవా అని ఇంకో ప్రపంచంలో బతుకుతుంటుంటారు. రిలేషన్స్లో డిక్టేటర్షిప్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకు బాగా. దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ దేర్ థింగ్స్ డన్. లిటరల్లీ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను వాడి బిఎఫ్తో, నువ్వు నన్ను వదిలేస్తే చేయవసుకుంటా, నా సూసైడ్కి కారణం ఎవరు అంటే నీ నేమ్ రాసి చనిపోతా అని బ్లాక్మెయిల్ చేసేది. వాళ్ళకంత సీన్ లేదులే, మెయిన్గా జస్ట్ అదే ఇవే మెంటాలిటీస్ అంటే. పాపం కొంతమంది మన సున్నితమైన అబ్బాయిలు ఎందుకు వచ్చిన పెంటను నెత్తికేసుకోవడం అని ఇష్టం లేకుండా అలానే రిలేషన్షిప్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొంతమంది ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట కదా, గిఫ్ట్ లేదే, ఈరోజు నా బర్త్డే తెలుసా,
నాకు గిఫ్ట్ లేదు, సర్ప్రైజ్ లేదు, నువ్వేం బిఎఫ్ రాని. రిలేషన్స్లో ఒక పారాసైట్స్ మాదిరి మేల్స్ మీద పడేసి వస్తుంటారు. సో గర్ల్స్, ప్లీజ్ డోంట్ ట్రీట్ మెన్ లైక్ ఏ ఇన్కమింగ్ సోర్స్. వాడు అంత ఎఫర్ట్ చేయలేకపోతే ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకోండి. ట్రై టు స్ప్లిట్ మనీ ఈచ్ అదర్. అప్పుడు మీ రిలేషన్షిప్లో బాండింగ్, అండర్స్టాండింగ్ ఉంటాయి. ఒక మగాడి జీవితంలో అంతా కొంత ఏదైనా హ్యాపీనెస్ ఉందంటే వాడు లవ్ అనే చెప్తాడు. కానీ ఇవన్నీ విషయాలు బయటికి చెప్పుకుంటే వాడి మూతి మీదే నవ్వుతారని పాపం ఎవడు చెప్పుకోడు. సో మగాడివి ఎప్పుడైనా ఉంటారు బతుకులే. నా మెన్ అండ్ ఉమెన్ మైండ్ సెట్, వీళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే సింపుల్ అబ్బా. మగజాతి, ఆడజాతి ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉందంటే అది వీళ్ళిద్దరి వల్లే. దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, సెన్సిబుల్, కన్నింగ్, అండ్ దే హ్యావ్ ఎ కీన్ విజన్ అండ్ క్లారిటీ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. టు సే ఇట్ ఇన్ మోర్ రా మేనర్, డార్కి తెలియకుండా బనీని లాగేసే టెక్నిక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. డోంట్ టేక్ మీ రాంగ్, లివింగ్ ఇన్ సచ్ ఏ క్రూయల్ అన్ఫేర్ వరల్డ్లో ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇట్స్ జస్ట్ ఏ సర్వైవల్ గేమ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మెన్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారో ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. స్కూలింగ్లో అనుకుంటా ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్. మా ఫ్రెండ్ గాడికి బ్రేకప్ అయింది. వాడి గర్ల్ ఫ్రెండ్ క్లారిటీగా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు వేరేవాడు దొరికాడు, వాడితోనే హ్యాపీగా ఉండాలని ఉంది, నువ్వు లైఫ్లో ఎప్పుడు నాకు కనపడద్దు మళ్ళీ అని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫేస్ మీద చెప్పేసింది. ఐ క్వశ్చన్ డేమ్, వాట్ యూ డిసైడెడ్ రా అంటే, డిసైడ్ చేయడానికి ఏముంది మామ, నేను జస్ట్ లవ్ చేశా. మై రెస్పాన్సిబిలిటీ ఇన్ లవ్ ఇస్ జస్ట్ టు కీప్ హర్ హ్యాపీ, దట్స్ ఇట్. తను అక్కడ వాడితో హ్యాపీగా ఉండాలనుకుంటుంది, ఉండని. ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్ దట్ మై లవ్ ఈజ్ ప్యూర్ అండ్ డివైన్ అని స్పోర్టివ్గా తీసుకున్నాడు. అండ్ యు నో వాట్ గైస్, దట్ రిలేషన్షిప్ ఎండెడ్ అప్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ టాక్సిక్ ఫైట్స్ అండ్ అబ్యూసివ్ వర్డ్స్. వాడి ఏజ్కి వాడు బాయే, కానీ వాడి మైండ్ సెట్ అప్పుడు మెన్. నౌ ఉమెన్ మైండ్ సెట్. దీస్ ఉమెన్ ఆర్ లివింగ్ ఎండేంజర్ స్పీషీస్ ఇన్ దిస్ వరల్డ్. చాలా రేర్గా ఉంటారు, ఈజీగా ఎవరికి దొరకరు కూడా, కనపడరు కూడా. దే డోంట్ టేక్ అన్నెసెసరీ షెట్. టాక్సిక్ బిహేవియర్ అంటే దూరంగా ఉంటారు. రిలేటివ్స్ వర్డ్స్ని కేర్ కూడా చేయరు అసలు. దే జస్ట్ లవ్ టు బీ ఇండిపెండెంట్ అండ్ టు స్టాండ్ ఫర్ దెమ్ సెల్వ్స్. వీళ్ళు ఒకడు నన్ను వ్యాలిడేషన్, ఎవాల్యుయేషన్, జడ్జిమెంటేషన్ చేసే రైట్ ఆర్ ఫ్రీడమ్ ఎవ్వరికి ఇయ్యరు అంత ఈజీగా. బికాస్ దే నో వాళ్ళ సర్టిఫికేషన్స్ నా పర్సనాలిటీని, నా మైండ్ సెట్ని డిఫైన్ చేయలేవు అని. అలా అని వీళ్ళేం కామ్గా ఉండే పీపుల్ కాదు, దే ఆర్ హైలీ రెబెలియస్ క్యాండిడేట్స్. కానీ వీళ్ళకి తెలుసు ఎక్కడ రెబల్గా ఉండాలో, ఎక్కడ కామ్గా ఉండాలో. దే నో దట్ క్లారిటీ. ఎవరైనా ఈ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఫక్ ఆఫ్ అని చెప్పడానికి కూడా వెనకాడరు. ఒక మగ్గాడి చొక్కాని పట్టుకొని నిలదీసే గట్సీ నేచర్ ఉంటుంది. సో అట్ లాస్ట్ వాట్ ఐ లైక్ టు కన్వే ఇస్, ఎనీవన్ హూ వాస్ స్టక్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ట్రై టు ఎవాల్వ్ ఇన్ టు మెన్ అండ్ ఉమెన్ మైండ్ సెట్. బై బర్త్ ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ, వీ షుడ్ ఎవాల్వ్. అదే లైఫ్ అంటే. లైఫ్లో మీకు కోట్ల ఆస్తి ఉన్నా, సూపర్ కార్స్, లగ్జరీ కార్స్ కొంటున్నా, బ్రాండెడ్ బట్టలు వేస్తున్నా, మీకు రైట్ మైండ్ సెట్ లేకుంటే అవేవి అందంగా కనపడవు. నేను ఇప్పుడు ఎవ్వరిని మారమని చెప్పడం లేదు, మీరు ఎలాగున్నారో అలానే ఉండండి. కేవలం మీ మైండ్ సెట్ని మాత్రమే ఎవాల్వ్ చేసుకోండి. యూ విల్ సీ ఏ డిఫరెన్స్. ఆ చిన్న డిఫరెన్సే మెల్లగా సొసైటీని మారుస్తుంది, తర్వాత ప్రపంచాన్ని మారుస్తుంది. డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఎవాల్వ్.